ఆంధ్రప్రదేశ్ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అధికారం చేపట్టిన తర్వాత బుల్లెట్ వేగంతో దూసుకువెళ్తున్నారు. తాను మేనిఫెస్టోలో చెప్పినటువంటి ప్రతి అంశాన్ని కూడా అమలు చేయడానికి కార్యాచరణను రూపొందించుకుంటున్నారు. ఈరోజు ఉదయం ఆంధ్రప్రదేశ్ సచివాలయంలోకి ప్రవేశించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ ఉన్నటువంటి ఉద్యోగులతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఉద్యోగులందరికీ కూడా వరాల జల్లును కురిపించడం చూడవచ్చు. అందులో ప్రధానంగా మనం చూస్తే 1 సిపిఎస్ రద్దు, 2 ఉద్యోగులకు 27% ఐఆర్, 3 కాంట్రాక్ట్ ఉద్యోగుల రెగ్యులరైజేషన్, 4 అవుట్సోర్సింగ్కి సంబంధించిన ఉద్యోగుల జీతాల పెంపు, 5 ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు. వీటి గురించి ముఖ్యంగా ప్రస్తావించారు. మరి వీటిని ముఖ్యమంత్రి గారి మాటల్లోనే చూస్తే, ఆ మేనిఫెస్టోలో మనం చెప్పిన అనేక అంశాలలో ఉద్యోగస్తులకు సంబంధించిన అంశాలను కూడా చెప్పాం. అవన్నీ కూడా రేపు క్యాబినెట్ జరుగుతూ ఉంది. ఐఆర్ అనేది 27% డన్. ఇవన్నీ కూడా పూర్తి చేసి ఎలా చేయాలి అన్న అంశాల మీద వెంటనే చేయగలుగుతామా లేదా కాదు, ఎలా హౌ వి టేక్ ఇట్ ఫార్వర్డ్ అనే విషయం మీద డైరెక్షన్ ఇస్తూ నేను కూటపట్టానికి ఆస్తితో యువర్ రోడ్ మ్యాప్ నేను ఎలా తీసుకొని పోవాలి అని చెప్పి టేకన్ కేర్. ప్రతి విషయంలో మీ అందరికీ క్యాబినెట్ లో రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ సమస్య ఎక్కడ లేకుండా ఫస్ట్ ఇయర్ లోనే మనం ఏం చేయబోతా ఉన్నాం అనేది క్యాబినెట్ లో నేను చెప్తాను. దయచేసి అందరినీ కూడా కలవలేకపోయినందుకు కూడా ఎవరు కూడా మరోలా భావించవద్దు అని చెప్పి